దేవరహస్యాల్లో స్థూల పంచమీకరణ. శుద్ధాత్ శబలమభూత్ శబలాద్ అవ్యక్తః అవ్యక్తాన్ మహతో మహతాన్ అహంకారాణి అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో అఖిలం జగత్ అని వేదాల్లో చెప్పబడింది. అంటే శుద్ధ బ్రహ్మము సమిష్టి అజ్ఞానోపాధి వల్ల శబల బ్రహ్మమైంది. సమిష్టి అజ్ఞాన ఉపాధి కనుక లేకపోతే శబల బ్రహ్మమే శుద్ధ బ్రహ్మము అయ్యింది. సమిష్టి అజ్ఞాన ఉపాధి వల్ల శుద్ధ బ్రహ్మమునకు శబల బ్రహ్మము అని పేరు వచ్చింది. శబల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వం పుట్టింది. అవ్యక్తతత్వము నుంచి మహత్తత్వం పుట్టింది. మహత్తత్వము నుండి అహంకారతత్వం పుట్టింది. అహంకారతత్వము తామసిక అహంకారతత్వమని, రాజసిక అహంకారతత్వమని, సాత్విక అహంకారతత్వమని 3 విధానములు అయ్యింది. ఈ త్రిగుణాత్మిక అహంకారతత్వము నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటి పంచతన్మాత్రలు పుట్టినాయి. అంటే శబ్దము యొక్క తమో గుణము నుండి ఆకాశము, స్పర్శ యొక్క తమో గుణము నుండి వాయువు, రూపము యొక్క తమో గుణము నుండి అగ్ని, రసము యొక్క తమో గుణము నుండి జలము, వాసన యొక్క గంధము యొక్క తమో గుణము నుండి పృథివీ పుట్టినయి. అలా పుట్టిన తర్వాత ఆకాశము 2 అయ్యింది, వాయువు 2 అయ్యింది, అగ్ని 2 అయ్యింది, జలము 2 అయ్యింది, భూమి 2 అయ్యింది. అంటే ఆకాశము ఒక అర్ధభాగాన్ని తన వద్ద అట్టి పెట్టుకుని మిగతా అర్ధభాగాన్ని 4 భాగాలు చేసి మిగతా వాటికి ఇచ్చింది. వాయువు ఒక అర్ధాంశాన్ని తన వద్ద అట్టి పెట్టుకుని మిగతా అర్ధాంశాన్ని 4 భాగాలుగా చేసి మిగతా 4టికి ఇచ్చింది. అగ్ని ఒక అర్ధాంశాన్ని తన వద్ద అట్టి పెట్టుకుని మిగతా అర్ధాంశాన్ని 4 భాగాలుగా చేసి మిగతా వాటికి ఇచ్చింది. జలము ఒక అర్ధాంశాన్ని తన వద్ద అట్టి పెట్టుకుని మిగతా అర్ధాంశాన్ని 4 భాగాలుగా చేసి మిగతా వాటికి ఇచ్చింది. పృథివీ ఒక అర్ధాంశాన్ని తన వద్ద అట్టి పెట్టుకుని మిగతా అర్ధాంశాన్ని 4 భాగాలుగా చేసి మిగతా వాటికి ఇచ్చింది. అంటే ఆకాశము యొక్క అర్ధాంశమే జ్ఞాత అయ్యింది. ఆకాశము తన యొక్క అవకాశత్వాన్ని మిగతా 4టికి ఇవ్వటం వల్ల మనో బుద్ధి చిత్త అహంకారములు పుట్టాయి. అలాగే వాయువు యొక్క అర్ధాంశమే ఉదాన వాయువు అయ్యింది. వాయువు తన యొక్క చలనత్వాన్ని మిగతా 4టికి ఇవ్వటం వల్ల వ్యానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువులు పుట్టాయి. అలాగే అగ్ని యొక్క అర్ధాంశమే చక్షువు అయ్యింది. అగ్ని తన యొక్క ఉష్ణత్వాన్ని మిగతా 4టికి ఇవ్వటం వల్ల శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, ఘ్రాణములు పుట్టాయి. అలాగే జలము యొక్క అర్ధాంశమే రసమయ్యింది. జలము తన యొక్క ద్రవత్వాన్ని మిగతా 4టికి ఇవ్వడం వల్ల శబ్ద స్పర్శ రూప గంధములు పుట్టాయి. పృథివీ యొక్క అర్ధాంశమే పాయువు అయింది. పృథివీ తన యొక్క కఠినత్వాన్ని మిగతా 4టికి ఇవ్వడం వల్ల వాక్కు, పాణి, పాదములు, ఉపస్థేంద్రియములు పుట్టాయి. ఇలా ఆకాశము యొక్క 5 భాగాలే జ్ఞాత, మనో బుద్ధి చిత్త అహంకారములుగాను, వాయువు యొక్క 5 భాగాలే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానములుగాను, అగ్ని యొక్క 5 భాగములే శ్రోత్ర త్వక్కు చక్షుర్ జిహ్వ ఘ్రాణములుగాను, జలము యొక్క 5 భాగాలే శబ్ద స్పర్శ రూప రస గంధములుగాను, పృథివీ యొక్క 5 భాగములే వాక్కు, పాణి, పాదములు, ఉపస్థేంద్రియము, పాయులింద్రియముగాను ఏర్పడ్డాయి. జ్ఞాత
తమోగుణము చేత ఏర్పడినటువంటి 24 తత్వాలతో ప్రవర్తించి ఉండటమే ఇక్కడ సంసారము. ఇది స్థూల శరీర పంచీకరణ, గోళకాత్మిక స్థూల దేహము.